హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేనలోకి అంబటి రాయుడు చేరుతున్నారా? ఎస్, చేరబోతున్నట్టను వార్తలు వస్తున్నాయి. వైసీపీ పార్టీలో చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనలో చేరే అంశంపై ఇరువురు చర్చించారు. దీనిపై జనసేన కానీ అంబటి రాయుడు కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మనకున్న సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ పార్టీకి ప్రతిరోజు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాదు, కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వారం క్రితం ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. అంబటి రాయుడు పార్టీలో చేరడంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు చేసుకున్నారు. ఇక గెలుపు మాదే అన్నట్లుగా తెగ హడావుడి చేశారు. కానీ అంబటి రాయుడు మాత్రం పట్టుమని 10 రోజులు గడవక ముందే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని పోస్ట్ కూడా చేశారు. వాస్తవానికి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరారని, కాకపోతే వైసీపీ టికెట్ ఇవ్వమని చెప్పడంతో ఆయన రాజీనామా చేశారని కథనాలు ప్రచారమయ్యాయి. కానీ ఇప్పుడు జనసేనలో చేరబోతున్నాడని తెలుస్తుంది. మరి గుంటూరు టికెట్ రాయుడుకు ఇస్తామని జనసేన ఏమైనా హామీ ఇచ్చిందా? అసలు టికెట్ ఆశించకుండా రాయుడు జనసేనలో చేరబోతున్నాడా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ వైసీపీ నుండి జనసేనలో చేరబోతుండడంతో రాయుడు మరోసారి వార్తల్లో హైలైట్ అవుతున్నారు. సో మరి అంబటి రాయుడు ఎక్కడ చేరుతారో, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్.